చంద్రబాబు తెలంగాణపై గురిపెట్టారా? అక్కడ టీడీపీ బలోపేతంపై దృష్టి పెట్టనున్నారా? తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి సరైన వ్యక్తిని నియమించాలని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకలా? ఏంటి స్టోరీ? లెట్స్ వాచ్. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మంచి ఆదరణ సాధించింది. ఏపీ కంటే తెలంగాణలోనే బాగా చొచ్చుకుపోయింది. కానీ అటువంటి పార్టీ తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత క్రమేపీ ఉనికి కోల్పోతూ వచ్చింది. ఉద్యమ తెలంగాణ నుంచి బంగారు తెలంగాణను మార్చే క్రమంలో టీడీపీ శ్రేణులను ఆకర్షించారు. టీడీపీ పునాదులపైనే టీఆర్ఎస్ ను నిర్మించగలిగారు. కానీ నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ తెలంగాణలో దారుణంగా దెబ్బతింది టీడీపీ. కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలకు బీఆర్ఎస్ పునాదులు కదిలాయి. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నడుము బిగించారు. ఈసారి ఎలాగైనా సరే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే సర్వేల నివేదికలు తెప్పించుకుని ధీమాతో ఉన్నారు. పోలింగ్ అనంతరం చంద్రబాబు విదేశాలకు వెళ్లారు. ఇటీవల తిరిగి వచ్చారు. ఏపీ తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో అధికారంలోకి వస్తున్నామని, అందుకే తెలంగాణపై ఫోకస్ పెట్టనున్నట్లు సంకేతాలిచ్చారు. ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యక్షుడు నియామకంపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు బీసీ నేత కాకాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో విభేదించిన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం టీడీపీ అధ్యక్ష పదవిని భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఆయన పూర్వాశ్రమంలో టీడీపీకి చెందినవారే. చంద్రబాబుకు అత్యంత విధేయుడు కూడా. ఇప్పటికీ అదే విధేయతను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బలపడకుండా ఉండాలంటే టీడీపీని బతికించవలసిన అనివార్య పరిస్థితి వచ్చింది. దీనికి ఎలాగో కాంగ్రెస్, బీజేపీ సహకరించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో అటు టీడీపీ ద్వారా రాజకీయ లబ్ధి పొందిన నాయకులు ఉన్నారు. వారంతా పార్టీలో చేరితే ఖచ్చితంగా టీడీపీ బలపడే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు తెలంగాణలో పార్టీ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకూడదని బలమైన నిర్ణయానికి వచ్చారు.